వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వాడపల్లి వెంకన్న స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇది వాడపల్లి గ్రామం తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ గోదావరి నది ఒడ్డున ఉంది. వాడపల్లి రావులపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి తీర్థం వార్షిక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవం వైభవంగా జరుగుతుంది. సమీప గ్రామాలు మరియు నగరాల నుంచి మరియు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు బ్రహ్మోత్సవం సమయంలో మరియు సాధారణ రోజుల్లో కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు గోవిందనామాలతో నిండి ఉంటుంది. భక్తులు ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వరుడు సంతోషిస్తాడని మరియు వారి కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు. ప్రతి శనివారం ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో మేళా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. భక్తులు 7 శనివారాలు నిరంతరం 11 ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వరుడు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడని నమ్మకం. అందువల్ల ప్రతి శనివారం ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడాదిలో ఒక్కసారైనా దర్శించుకోవాలని దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులంతా తహతహలాడుతూ ఉంటారు. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతిలో మాత్రమే స్వామివారి దర్శనం ఇస్తారు. అదే రీతిలో 2వ తిరుపతిగా మరో దివ్యక్షేత్రం సైతం ఈ మధ్యకాలంలో అత్యధిక భక్తుల రాకతో, భక్తుల కోరిన కోరికలు తీరడంతో ప్రత్యేకంగా పేరుగాంచింది. ఆ దివ్యక్షేత్రమే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. ఆదాయంలో, భక్తుల రద్దీలో, ముఖ్యంగా భక్తులు కోరిన కోరికలు తీర్చటంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం భారతదేశంలో 2వ తిరుపతిగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతంలో ఈ స్వామిని 7 వారాల వెంకటేశ్వర స్వామి అని భక్తులు పిలుస్తూ ఉంటారు. ఈ దివ్యక్షేత్రంలో 7 వారాలు 7 ప్రదక్షిణలు నిర్వహించి స్వామిని దర్శించుకుని స్వామికి వారి కోరిక తెలియజేస్తే తప్పక తీరుతుందని భక్తుల నమ్మకం. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభువుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెప్తారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంకట సత్యనారాయణ. అది నల్లజర్ల మండలం తెలిచారు దగ్గర నుంచి వచ్చాను. సుమారుగా ఒక 3 సంవత్సరాల నుంచి మా అమ్మగారికి హెల్త్ బాగోలేదు. ఎన్నెన్నో హాస్పిటల్ తిప్పాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. అయితే మాకు తెలిసిన మా బంధువులు ఇలా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒకసారి వెళ్ళి 7 వారాలు మొక్కుకొని ఆ మొక్కు తీర్చండి తగ్గిపోద్దని చెప్పారు. నేను ఇప్పుడు 3వ వారం వచ్చాను. ఇప్పుడు మా అమ్మగారు కోలుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. నిజంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి మహర్షి నేను కళ్ళారా చూశాను. ఓం నమో వెంకటేశ్వర. గోవింద. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి మాకు ఎవరో చెప్పి మా కృష్ణ జిల్లా అండి. కృష్ణ జిల్లా విజయవాడ దగ్గర నుంచి వచ్చాము. కానీ స్వామివారి గురించి 7 వారాల పాటు తిరిగి చాలా మంచిదని చెప్పారు. కానీ స్వామివారికి చాలా అద్భుతం. 7 వారాలు కూడా మేము ఒక రౌండ్ 7 వారాలు తిరిగాము. మేము అనుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో 7 వారాల కోసం మళ్ళీ వస్తుంది. కానీ అద్భుతమైన దేవుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఇంకా చెప్పడానికి కూడా ఇది చెప్పలేకపోతున్నాం. అంత దర్శనం ఉంది దేవుడికి. గోవింద గోవింద. వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస. వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస.
కోటి కోర్కెలు తీర్చు శ్రీసా సాటి లేని భక్త పోష వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. వాడపల్లి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 7 శనివారాల వెంకన్న 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో కలియుగంలో మానవులు ఈతి బాధలు తొలగించే విధంగా ఎర్రచందన స్వరూపునిగా స్వామివారు అవతరించడం జరిగింది. ఈ యొక్క స్వామివారి యొక్క శక్తి అపూర్వం అనన్యం. ఇది తెలుపుటకు మాటల కందనేటువంటి విషయాలు ఎన్నెన్నో చరిత్ర గాథలు బ్రిటిష్ కాలం నుండి ఈ యొక్క దేవాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా స్వామివారు అనుగ్రహిస్తూ ఎంతోమందికి తన యొక్క కోరికలను తీర్చేటటువంటి ఎర్రచందన స్వరూపుడు వాడపల్లి వెంకన్న. ఈ స్వామివారి యొక్క సన్నిధిలో ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని మొక్కుబడులు తీర్చుకుంటూ తమ యొక్క కోరికలని తీర్చుకుంటూ స్వామివారి యొక్క ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. నా పేరు పరుటూరి వెంకట శ్రీనివాసరావు. స్వామివారి ఆలయంలో అన్నమాచార్య సంకీర్తనల్ని ఆలపిస్తూ స్వామివారికి అతి చిన్న వయసు నుండి నేను సేవ చేస్తున్నాను. ఈ యొక్క సంకీర్తన భాండారం అన్నమాచార్యుల దగ్గర నుండి పెద్దల ద్వారాగా ఋషుల నుంచి మన వరకు వచ్చింది. ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రతి యువత స్వామివారి సన్నిధికి వచ్చి తమ యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేస్తే తమ కోరిక తప్పనిసరిగా ఎర్రచందన స్వామి వారు తీర్చటం తథ్యం. ఓం నమో వెంకటేశాయ. నెరవేరుస్తున్నారని ప్రతి ఒక్కళ్ళ భక్తులు స్వామివారి గురించి చెప్పడం నేను ఎంతో ఆనందిస్తున్నాను. నిజంగా కూడా కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల ఏడుకొండలవాడు ఇక్కడ చందన అంటే ఎర్రచందన స్వరూపుడై ఉన్నాడు. అసలు ఏడుకొండలవాడు నామం జపిస్తుంటుంటే పరమానందంగా ఉంటుంది. ఇక్కడ దిగ్గజాలైనటువంటి వెంకట శ్రీనివాసరావు గారు అన్నమయ్య కీర్తనలు ఎప్పుడూ ఆలపిస్తూ ఉంటుంటారు. అది కూడా వాళ్ళు స్వామివారే నాకు వాళ్ళందరినీ పరిచయం చేశారని ప్రగాఢ విశ్వాసంతో నేను ప్రతి శనివారం ఎన్ని పనులున్నా కూడా ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి చేరుకుంటాను. ఎంతో ఆనందంతో తరిస్తుంటాను. నా జన్మ సార్థకం పొందుతుంది. అసలు నేను మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వామివారి ఎక్కడో అనంతపురం నుంచి, ఎక్కడో కర్ణాటక నుంచి, హైదరాబాద్, తెలంగాణ సోదరులు వాళ్ళు అరబ్ రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి వస్తున్నారు. ఇంత గొప్పగా ప్రసిద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంత ప్రాచుర్యం పొందుతుంది. మరొక 2వ తిరుపతికి కానున్నదని చెప్పి ప్రజలు భక్తులు చెప్తున్నారు. ఆర్టీసీ వారు ఎంతో చక్కగా బస్ సర్వీసులు నడుపుతున్నారు. రానున్న కాలంలో ప్రత్యేకంగా విమానాల్లో కూడా రావచ్చు, ప్రపంచ నలుమూలల నుండి కూడా రావచ్చు. స్వామి ఎంతో గొప్పవారు. ఆయన్ని నామం ఉచ్చరిస్తే సకల పాపాలు కూడా దరిద్రం కూడా పోతుందండి. అంత గొప్ప విశేషత ఉంది. రండి, తరించండి, స్వామివారిని సేవించండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కుమారి. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను 7 వారాలు పూర్తి చేసుకున్నాను. స్వామివారి నిర్దర్శనం బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం మేము ఇలాగే సెలవుల్లో స్వామివారి 7 వారాలు చేసుకుంటాము. మేము స్కూల్లో టీచర్స్. ప్రతి శనివారం 7 వారాలు చేసుకుని స్వామికి అష్టోత్తరం చేసుకుంటాము. స్వామివారి మాకు నిర్దర్శనం కనబడుతుంది. ఆయన అనుగ్రహం మాకు పట్ల ఇప్పుడు ఉంటుంది. మాకు బాగా నమ్మకం. మాది వెస్ట్ గోదావరి పాలకొల్లు అండి. యాక్చువల్గా మేము ముగ్గురు కూడా టీచర్స్. మీ మేడం ఏమో విజయవాడ, మేము ముగ్గురు పాలకులు. కానీ ఎవ్రీ ఇయర్ అనుకుని కలిసి వస్తామండి.
లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మేము 7 వారాలు కంప్లీట్ చేసాం. ఈ ఇయర్ కూడా 7 వారాలు, ఇది మాది 7వ వారం. మాది స్వామివారి అనుగ్రహం మా మీద ఉంది. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఈ ఇయర్ కూడా మేము మళ్ళీ కంప్లీట్ చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కంప్లీట్ చేస్తాం. ఆ దేవుడు ఆ స్వామివారి అనుగ్రహం మా మీద ఉంటుందని ఎల్లప్పుడూ కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. మేము విజయవాడ నుంచి వస్తున్నాము. ఇది 2వ వారము మేము రావడం. ఇది మొదటి వారం వచ్చి కూడా 7 ప్రదర్శనలు చేశాము. ఈ వారము వచ్చి 7 ప్రదర్శనలు చేశాము. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా భక్తి ఎక్కువ. మేము మామూలుగానే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడికి వచ్చాము. అందరూ చెప్తుంటే విన్నాము, కానీ ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ కలిగిన అనుభూతే వేరుగా ఉంది. అందరూ తప్పకుండా రావాలి, దర్శించుకోవాలి. స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ లభించాలి. నమో వెంకటేశాయ. బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంపూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా వెలుగుజాము నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వీరందరికీ కూడా త్వరితగతిన దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 మాసాలుగా మరి ఇక్కడ భక్తులు ఏదైతే ఇక్కట్లు పడుతున్నారో ఆ ఇక్కట్లన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారు సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు, మరి రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు, కమిషనర్ గారు ఇక్కడ సూచనల మేరకు ఇక్కడ అన్నీ కూడా భక్తులకు ఏవైతే అవసరమో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే తొక్కిసలాట ఆస్కారం ఉన్న చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. అలాగే 2 పార్కింగ్ ప్లేస్లు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే 120 కోట్లతో ప్రసాదం స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో కూడా ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలనే భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి తిరుమల అలాగే షిరిడీలో భక్తులు ఏవైతే కంపార్ట్మెంట్లో మరి ఇసుక లేకుండా స్వామివారి దర్శనానికి తీసుకుంటారో ఇచ్చిన ఏర్పాట్లు, ఆ రకంగా ఇక్కడ కంపార్ట్మెంట్లు కూడా నిర్మాణం చేయడానికి సంకల్పించాం. ఇవి కాకుండా ఒక 3 ఫ్లోర్లలో 48 రూములు, 2 డార్మెంట్లు లేవు, ప్రత్యేకంగా ఒక డార్మెంట్లు. అలాగే అన్నదానం ఇవాళ శనివారం నాడు సుమారుగా 20 నుంచి 25 వేల మంది కూడా భక్తులు భోజనం చేస్తున్నారు. వీరి ఇక్కడ సరైన స్థలం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. దాని పరిష్కార మార్గంగా ఒకరిమాత అసంపూర్తిగా వెళ్ళిపోయిన అన్నదాన భవనాన్ని మరి మళ్ళీ తిరిగి పట్టాలెక్కించడం జరిగింది. త్వరలోనే 3-4 నెలల్లో అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేసి భక్తులకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాగే ఇత్యాది ఏ రకంగా అయితే భక్తులకి ఇక్కడ వసతి లేములు కానీ లేదా సౌకర్యాలు కానీ ఏవైతే లేవో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి ప్రణాళికలు రచించుకుని ఆ ప్రణాళిక అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయన మీద ఉండే భక్తులకు ఉండే అచంచలమైన విశ్వాసం, భక్తితోటి మరి దినదినాభివృద్ధి చెందుతుంది దేవాలయం. దానికి అనుగుణంగా భక్తులందరికీ కూడా సుమారుగా 3 లక్షల మంది ప్రతి శనివారం దర్శనం చేసుకుంటున్నారు. ఇది 2 లక్షలు అయ్యడానికి అయినా కూడా వీలుగా మరి అన్ని రకాలుగా అది తలుపులు వెడల్పు చేయడం కానీ ఇవి కానీ చూడటం, అలాగే వీలైతే స్వామివారి రాతి కట్టడం కూడా భక్తులు ఈ గ్రామస్తులందరి సహకారంతో రాతి కట్టడం కూడా చేయాలని కూడా అనుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా తలుపు చేస్తున్నాం. కావున ఈ దేవాలయం ఇక ముందు కూడా అభివృద్ధి చెందుతుందని చెప్తూ, అలాగే ఇక్కడ అన్లిమిటెడ్గా అన్నదానం కూడా చేయడం అనేది ఈ దేవాలయ యొక్క ప్రత్యేకత. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులందరికీ తెలియజేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 దినముల పూజఫలం. ఇక్కడ ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం. ఇక్కడ స్వామివారు ఏకైక ఎర్రచంద్ర విగ్రహంలో ఉన్న స్వామివారు పూర్వం సనక సంబంధంలో స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి రాబోయే దశలో కలియుగంలో మహామహులు అరాచకాలతో వ్యాధులతో వెళ్తారు, పెద్దలైన భక్తుగారు వంటి వాటిలో ఆచారహీనలో ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణువుతో వినపాలని పిలుచుకుంటే వారికి ఒక దుర్నోపాయం చెప్పి ఈ భూలోక వాసుల యొక్క వారి పాపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల సభా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచంద్ర విగ్రహ రూపంలో
కోటమల తీరాన నౌకాపురి అని చెప్పేసి గ్రామంలో వెలుస్తుంది. ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాహింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంది. ఈ స్వామి ఇంద్రశరణం ముందుగానే అవధానం తీసుకుని నాటకాత్రయం గోదావరి ఎర్రచందనం అని చెప్పేసి వృక్షరూపంలో ఒక ముట్టి వర్గాలను పట్టుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమాతలు కానీ అరాజక మానవమాతలు కానీ ఎవరో చక్కగా ఆ ప్రతిరూపానికి ఏం చేశారు, మహర్షులు అర్చనాలు గంగిరియా ముద్ద చేసి ఒక చందన వేటలో పడగలెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగ కార్యక్రమం ఈ గ్రామంలో వచ్చేప్పటికి ఇసుకలో కనబడబడి ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కనబడి ఉన్నాను, నన్ను తీసి ఆలయంలో అర్చనాలు గంగిరియాలను కొలుస్తూ ధరించండి. మీరు ఆదత్తు వెళ్తే వారికి ఎక్కడ మనకు కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడిందని దర్శించడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికలమడం వల్ల స్నానం చేయకుండా వచ్చారు. మీరు శుద్ధిగా రాలేదంటే ఎంత ప్రచారం చేశామని తెలుసుకుని నా నిదర్శనటువంటి ఎక్కడైతే కృష్ణ గ్రంథ వారి ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ వారితో వెళ్ళి తవ్వి చూడగా ఒక చందన పేటిక లభించింది. ఒక యోగ్యతమైన సర్వశాస్త్రి గారితో ఆ పెట్టెను విడగొట్టించుడికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మెడతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకుండేది గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం ప్రతివిస్తే నవతి ఆలయం ఈ గ్రామం కూడా కోతకోతం ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయమానం చేస్తుంది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడు పేరు పెరుపోతు గజేంద్రుడు చెప్పేసి ఆ వ్యాపారం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేటికి పెద్ద గాలివాన వల్ల తన నౌకలన్నీ తల చోటకి చల్లాజలరిగా అయిపోతుంది. ఈ ఊర్లో విశ్రాంతి ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తన నౌకలన్నీ దొరికితే నీకు ఆలయమానం చేస్తుంటే స్వామివారి తన స్వప్నంలో కనబడి నౌకలన్నీ కొట్ట చేరుకున్నా అంటే తన మొన్నాడు వెళ్ళి చూస్తున్నాడు. ఈ యొక్క స్వామివారి పూర్వ ప్రకారంగా ఈ ఆలయమానం చేశాడు. ఇదంతా పెద్దాను రాజా వస్తవాయి కమితులు అని చెప్పేసి 1759వ సంవత్సరం యొక్క స్వామివారి దర్శించుని ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం ఈ స్థల మహాత్యం చూస్తూ 250 మహారాజా వచ్చారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామివారి కైంకర్యం చేసుకునేలాగా వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరానికి సరఫలసాన్ని వేసేలాగా యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చతుర్శుద్ధ ఏకాదశి రోజున శ్రీరామమైన 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. రాష్ట్ర నెలం నుంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వస్తుంటారు. ఇది కలియుగంలో ఇక్కడ 2వ స్వామివారిగా వెలుస్తారు. ఈ స్వామి ప్రత్యేకత అంటే క్రమం తప్పకుండా 7 శనివారాలు స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేర్తా మహిమానుభేతమైన స్వామివారు ఇక్కడ భక్తజన సంఖ్య 60 నుంచి 80 వేల మంది దాకా స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు. ఓం నమో వెంకటేశాయ.